శనివారం మేము ఈ లెన్స్ కార్ట్లోనే అయిపోతుంది. ఒక కన్ను క్లియర్గా ఉంది, ఒక కన్ను బ్లర్గా ఉంది. మొత్తానికి 2 కళ్ళు పాయి. ఇప్పుడైతే కళ్ళజోళ్ళ కోసం తెగ వెతుకుతున్నాము. అదేంటో మా ఆయనకి సెట్ అయిపోతుంది కానీ నాకైతే అస్సలు సెట్ అవ్వట్లా. ఇప్పుడేంటో గాగుల్స్ స్పెట్స్కే మళ్ళీ పైన మనకి సన్ గ్లాసెస్ కూడా ఇలా అయితే అటాచ్ చేసుకోవచ్చు. దీనిలో నాకైతే ఫ్రేమ్స్ అన్ని పెద్దగానే కనిపిస్తున్నాయి. నా ఫేస్కి ఇంత పెద్ద పెద్ద ఫ్రేమ్స్ అస్సలు సెట్ కావు. నాకు చిన్న ఫ్రేమ్ కావాలి. మా ఆయనకి ఏం పెట్టినా సెట్ అయిపోతున్నాయి. అమ్మో ఇదేంద్రా బాబు అనిపిస్తుంది. అసలు సైట్ ఎందుకు వచ్చిద్దంటే ఫోన్ ఎక్కువ చూస్తే రాగా ఏం చేసిద్ది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్కి నైట్ టైం మనం ఎక్కువగా స్క్రీన్ చూడడం వల్ల కూడా కళ్ళజోడైతే నచ్చి మా ఆయన జేబులో పెట్టేసుకున్నాడు. నా మామూలుగా అయితే మా ఆయనకి ఎక్కువ టైం పడుతుంది, కానీ ఈసారి మాత్రం నాకే ఎక్కువ టైం పట్టింది. తీరా అంతా అయిపోయిన తర్వాత అసలైన ట్విస్ట్ స్టార్ట్ అయింది. ఒకటైతే నచ్చింది. ఈ కార్నర్లో వెళ్ళాము, ఆ కార్నర్కి వెళ్ళాం. మొత్తానికి ఒక 100 పైన ట్రయల్స్ వేసి ఉంటా. పోయిన వారం అయితే 3 hours ఉన్నాము. ఈ రోజు అయితే మా అత్తయ్య వాళ్ళకి హవిని వదిలిపెట్టేసి మేమిద్దరమే వచ్చాం, హవి పడుకున్నాడని చెప్పి. సో ఇది సాటర్డే రోజు. మొత్తానికి 4, 5, 6 వీటిలో నేను ఏది తీసుకున్నాను అనుకుంటున్నారు. తీరా మొత్తం అంతా సెలెక్ట్ చేసుకున్నాక మా ఆయనకేమో సైట్ రోజుకు అలా చూపిస్తుందని చెప్పి ఇట్ట కాదమ్మా సరే పదా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకొని వచ్చి అప్పుడు స్పెట్స్ ఆర్డర్ ఇద్దామని చెప్పేసి అయితే తీసుకెళ్ళాడు. సో ఈ రెండిట్లో నాకైతే కన్ఫ్యూజన్గా ఉంది. మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి హవి నిద్ర లేచాడు. ఇంకా హవి నిద్ర లేచాక మాతో రాకుండా ఉంటాడా. సుగంధి వాటర్ తాపించాం. అక్కడికి వెళ్తే 1/2 hour వెయిటింగ్ అంటే బయటకు వెళ్ళి సుగంధి తాగి నేను ఇక్కడ ఫోటో తీయమని స్టిల్స్ ఇస్తున్నాను అనమాట. మా ఆయనకి ఫోటో తీయకుండా వీడియో తీసాడు. నేను పనిమాల ఫోటో తీయని చెప్పాను. చాట్ తిన్నాం, చాలా స్పైసీగా ఉంది అబ్బా, ఎందుకు తీసుకున్నామా అనిపించింది. పొట్టంతా పాడైపోయింది. తీరా ఇక్కడికి వెళ్ళి చెక్ చేయించుకుంటే నాకైతే 2 కళ్ళల్లో మా ఆయనకి కూడా సైట్ అయితే అంతే ఉందని చెప్పారనమాట.